ఆయన చేసిన ఉపకారములలో ఆగలేదు, ఆగిపోలేదు. ప్రతి కార్యం జరిగింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక మీటింగ్ ఆగిపోయిందండి, ఆపేశారండి, ఎవరి ఇళ్ళకాళ్ళు వెళ్ళిపోయారండి అనే మాట మాత్రం లేదు, రాదు. దేవుడు అలాంటి కార్యాలు కూడా ఈ పరిచర్యలో చేశారు. కానీ ఏదేమైనా మనం ఎవరిని మహిమపరచాలి? దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి అందరి చేతులతో ఒకసారి ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విందాం. సామెతల గ్రంథము కొద్ది నిమిషాలు అందరూ దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు మనతో మాట్లాడును గాక. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనం చదవండి. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. దప్పిగొనిన వారికి చల్లని నీరు ఎట్లుండును, దూర దేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క మాట మీద పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. అదే మాట మరొకసారి చదువుదామా? దప్పిగొనిన వారికి, మళ్ళా మీరు కూడా చూడండి బైబిల్లో, దప్పిగొనిన వారికి చల్లని నీరు ఎట్లుండును, దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుండును. నిజంగా ఒక వచనంలో జ్ఞాని అంటే జ్ఞాని ఎవరు చెప్పండి? ఎవరు? సొలొమోన్ రాజు గారు జ్ఞాని అంటే జ్ఞానే. ఆయన జ్ఞాని కాబట్టే చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు ఆయన ద్వారాగా రాయించాడమ్మా. ఎవరి ద్వారాగా? సొలొమోన్ రాజు గారి ద్వారాగా ఈ అద్భుతమైన గ్రంథాన్ని, సామెతల గ్రంథాన్ని రాయించాడు. జాగ్రత్తగా వినండి. దప్పిగొనిన వారికి చల్లని నీరు ఎట్లా ఉంటుందో, దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారం అంట అట్లా ఉంటుందంట. దాని అర్థం ఏంటి అనేది మనం బాగా తెలుసుకుంటే చాలా విషయాలు మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఒక మాట చెప్పే ముందు జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథానికి ఇది క్రమశిక్షణ గ్రంథం అనే పేరు కూడా ఉందండి. అనండి, సామెతల గ్రంథానికి క్రమశిక్షణ గ్రంథం అనే పేరు కూడా ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఒక క్రమశిక్షణతో రాయబడిన గ్రంథం అది. ఏది? సామెతల గ్రంథం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాయించాడు. సొలొమోనుకి దేవుడు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి ఇదే గ్రంథంలో 14 పర్యాయాలు ఈ సామెతల గ్రంథంలో యెహోవా యందలి భయము, యెహోవా యందలి భయము అనే మాట మనకి కనబడుతుంది. ఎవరి యందలి భయం అంట? సామెతల గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదట చెడ్డ స్త్రీతో ప్రారంభించబడి మంచి స్త్రీతో ముగించబడింది. చప్పట్లు కొట్టుతారు, ప్రభువుని మహిమపరచండి. ఏ స్త్రీతో చెప్పాలి మీరు అందరూ? చెడ్డ స్త్రీతో ప్రారంభించబడి మంచి స్త్రీతోనే ముగించబడిందా? ఆఖరి అధ్యాయంలో ఏముంటుంది? గుణవంతురాలైన స్త్రీ గురించి ఉంటుందా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందని రాశారా? ఆఖరి అధ్యాయం. ఏమో మాకేం తెలుసు పాస్టర్ అన్నా, చదివితేనే కదా మనకేం తెలుస్తుంది. దేవుని స్తోత్ర. మొదటి అధ్యాయం మీరు చదివితేనేమో ఏ స్త్రీతో ప్రారంభించబడింది? జార స్త్రీ దగ్గరికి వెళ్ళమాక, చెడ్డ స్త్రీ దగ్గరికి వెళ్ళమాక అని చక్కని విషయాలు అక్కడ రాశారు. కానీ ఆఖరి అధ్యాయం దేని ద్వారాగా ఉంది మనకి జ్ఞాపకం చేసుకుంటే చెప్పండి? గుణవతి అయిన భార్య, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ గురించి అక్కడ చక్కగా రాశారు. చేతులతో ఒకసారి ప్రభు స్తోత్రం చెప్పండి. అందుకే చెప్పాను కదా, భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అందుకే దీన్ని ఏమన్నారంటే క్రమశిక్షణ కలిగిన గ్రంథం అన్నారు. ఏది అమ్మ? అందరూ చెప్పండి. సామెత. రైట్. ఇప్పుడు వినండి. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం. దప్పిగొనిన వారు అంటే ఎవరు? మొదటి పాయింట్. దప్పిగొనిన వారు అంటే ఎవరు? దప్పిగొనిన వారికి చల్లని నీరంటే ఏమిటి? అంతేకాదు దూరదేశం అంటే ఏమిటి? అంతేకాదు శుభ సమాచారం బైబిల్లో ఎవరెవరు పొందుకున్నారు? ఇన్ని ఇంటేనే కానీ మనకు ఒక సబ్జెక్ట్ అనేది బాగా అర్థమవుతుంది. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. దప్పిగొనిన వారు అంటే ఎవరు? దప్పిగొనిన వారికి అమ్మ వినాలి. చల్లని నీరంటే
ఏమిటి దూరదేశం అంటే ఏంటి, దూరదేశంలో వచ్చిన శుభ సమాచారం అంటే ఏంటి, శుభ సమాచారం ఎవరెవరు పొందుకున్నారు అన్న విషయాలు మనం విందాముగా వింటాం. పాస్టర్ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ తెల్లారు లేచేవాళ్ళేనా, 7ంటికి 8ంటికి లేచేవాళ్ళు ఉన్నారా? మీరందరూ చెప్పాలి. కొంతమంది చూస్తా ఉంటే ఇంకా మగతగా ఉన్నట్టున్నారు. హల్లెలూయా. నేను మబ్బుగా ఉందని అలా ఉన్నారా, లేకపోతే చెప్పరే యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ సరే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు మొదట ఆరాధన పాస్ట్గా తెల్లారే లేగాల్సి వస్తుంది అనుకోండి బాధపడేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఇది సంతోషం అంట. నాకు సంతోషం అండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. నిజంగా చెప్పాలంటే మీరే ధన్యులు. మాట్లాడరా మీరందరూ, మీరే ధన్యులు మొదట ఆరాధనకు వచ్చిన వాళ్ళు. దేవుని స్తోత్ర. ఇంకా ఉన్నాయి కదా ఆరాధన లేవా తల్లి? మధ్యాహ్నం ఆరాధన లేవా? చెప్పండి. ఉన్నాయి. ఏ ఆరాధన అయినా ధన్యులే. కానీ తెల్లారే లేచి ప్రభుని స్తుతించడం ఆరాధించడం అనేది గొప్ప ధన్యత. చప్పట్లు కొట్టి ప్రభుని మైపరచండి. అందుకే శనివారం రాత్రి పెందలకాడు పడుకోండి, పెందలకాడు నిద్రపోండి. ఏ రాత్రి? అప్పుడు తెల్లారి వెంటనే లేచి రెడీ అయ్యి మనం చక్కగా ఆరాధన రావడానికి చెప్పండి ఏముందమ్మా అవకాశం. ఒకవేళ డైలీ లేట్ అయినా శనివారం మాత్రం మనం సిద్ధపడాలి. దేనికి? ఆరాధనకి సిద్ధపడి మరి కాసేపు మనం ప్రభువుని ఆరాధిస్తే మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. దప్పికొనుడి అనే మాట మనం చూస్తే దప్పికొనుడి వాడు అంటే అర్థం ఏంటంటే ముఖ్యంగా దేవుని పిల్లలు ఆత్మీయంగా దప్పికొనాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. మన దప్పిక ఏ దప్పికై ఉండాలి? ఉండాలి కానీ లోక సంబంధమైన దప్పికై మన దప్పిక ఉండకూడదు. మన దప్పిక చెప్పు ఆత్మ సంబంధమైన దప్పికై ఉండాలి. అందుకే మత్తయి సువార్తలో ఉంటది కదా, నీతి కొరకు ఆకలి దప్పుకలు గలవారు ధన్యులు. దేని కొరకు అంట? నీతి కొరకు. మాట్లాడమ్మా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. దేని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నారంట? నీతి కొరకు. నేను నీతిగా బ్రతకాలి, నేను యథార్థంగా బ్రతకాలి, అదొక దప్పిక. ఆ దప్పికను దేవుడు నిజంగా స్వీకరిస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కానీ ఈ దినాల్లో మనుషులు ఏ దప్పిక గట్టిగా ఉన్నారు చెప్పండి? ఇంకా ఎలాంటి దప్పిక కలిగి ఉన్నారు ఈ రోజున మనుషులు? ఇంకా కొంతమంది కనపడుతున్నారు మనకు అక్కడక్కడ పాపము చేయాలన్న దప్పిక. అవునా? శరీరాశలు తీర్చుకోవాలన్నా దప్పిక, నేత్రాశను తీర్చుకోవాలన్నా దప్పిక, జీవపు డంబముతో కూడిన దప్పిక. ఈ దప్పికలతో ఉంటే మనకి చల్లని నీరు ఎప్పటికీ దొరకదు. మనం ఉండవలసిన దప్పికతో మనం ఉంటే ఇప్పుడు మేము దేవుని బిడ్డగా మనకు ఖచ్చితంగా చల్లని నీరు దొరుకుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అలాగే మన దేవుడు ఎవరో చెప్పనా? మనల్ని విడిచిపెట్టే దేవుడు, మనల్ని వదిలేసే దేవుడు, మనల్ని మర్చిపోయే దేవుడు. ఏ ప్రజలు ఒకవేళ దప్పికతో ఉన్నా ఆ దప్పిక తీర్చడానికి మన దేవుడు చల్లని నీరిచ్చే దేవుడు. చప్పట్లు పెట్టి ప్రభువుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు మనం అనగా ఆత్మీయ దప్పిక కొని ఉండాలి. ఈ లోక సంబంధమైన దప్పిక మనలో ఉండటానికి లేదు. ఒకవేళ ఈ భూ సంబంధమైన సమస్యలతో ఒకవేళ నువ్వు దప్పిక కొని ఉంటే నీ దప్పిక తీర్చడానికి చల్లని నీరు ఇచ్చే దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. అందుకే చల్లని నీరు బైబిల్లో దేంతో పోల్చబడిందో చెప్పనమ్మా? దేవుని వాక్యముతో పోల్చబడింది. గట్టిగా చెప్పండి కొట్టండి. ఏ నీరు? చెప్పాలి. ఏ నీరమ్మా? చల్లని నీరు. దేంతో పోల్చబడింది? దేవుని యొక్క వాక్యముతో చల్లని నీరు పోల్చబడింది. చల్లని నీరు పోల్చబడింది. చల్లని నీరు దేంతో పోల్చారు బైబిల్లో అంటే దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారముతో పోల్చారట. దేంతో? దూరదేశంలో వచ్చిన శుభ సమాచారముతో పోల్చారు. ఏ నీరునమ్మా? చల్లని నీరుని. దేవునికి స్తోత్రం. ఈరోజు మన చెవులకి ఏమి వినబడుతున్నాయి? అప్పుడప్పుడు బంధువులు చుట్టాలు ఎవరైనా ప్రేమ దేవుని బిడ్డలను ఎదురయ్యారనుకోండి, ఏమంటాం చెప్పరా? ఏంటి సమాచారం అని అడుగుతావా? చెప్పరేమ్మా? లేదా తర్వాత చెప్పారనుకోండి వెంటనే నీకు గుండెల్లో చెప్పరేమ్మా? అదా ఎదురు మంచి సమాచారం చెప్పారనుకోండి అక్కడే గెంతులేస్తావు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సమాచారం ఏంటి అని అడుగుతామా ఎదురైన వాళ్ళని? అంటే ఏ సమాచారం వినబడాలి మన చెవులకి? శుభ సమాచారం, మంచి సమాచారం వినబడితేనమా మనకి సంతోషం కలుగుతుంది. దేవుని వాక్యమే మనకి శుభ సమాచారం ఇస్తుంది. నిజమేనా? అందరూ అన్నాడు ఏ వాక్యం? అది మనల్ని బ్రతికించేది కదా.
మనకి ఆదరణ ఇచ్చేది, మనకి నెమ్మది ఇచ్చేది. దేవుని వాక్యమే శుభ సమాచారం ఇస్తుంది. చల్లని నీరే దేవుని యొక్క వాక్యం. దూరదేశం అనేది పరలోకం. చప్పట్లు కొట్టుకోండి. మనకి సమాచారం ఎక్కడ వస్తుంది? పరలోకముల నుండి. చెప్పండి, ఎక్కడ నుండి? అది పరలోకముల నుండి మనకి సమాచారం వస్తుంది. దేవుడు ఆ సమాచారం మన దగ్గర తీసుకొచ్చినప్పుడు మన ప్రాణాలు తెప్పరలుతాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాగా ఎండేస్తుంది, బాగా దప్పికొని ఉన్నారు. వెంటనే వాళ్ళకి ఏ నీళ్ళు ఇవ్వగానే చక్కగా ఉంటుంది. వాళ్ళకి మాట్లాడండి. ఈ ఎండాకాలంలో ఎంత చల్లనీరు తాగారో మాట్లాడారు మీరే. మొన్న నేను ఆరాధన చూసుకొని 2ంటికి వస్తే అన్నారు, ఉదయం నుండి మధ్యాహ్నానికి 8 క్యాన్లు అయిపోయినాయి పాస్టర్ గారు అన్నారు. ఏంటంట చెప్పరేమో మీరా? ఏంటి ఇంకా భోజనాలే స్టార్ట్ చేయలేదు మనం, అప్పుడే ఎన్ని క్యాన్లు అయిపోయినాయి? దేనికి తాగా చెప్పరేమా? ఎండకి అందరా కొందరా? ఆ చల్ల నీరు ఇచ్చినప్పుడు ప్రాణం ఏముంటుందంటే చెప్పండి, తెప్పరిల్లినట్లుగా ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం కూడా ఎక్కడైనా సొమ్మసిల్లిపోయి లేకపోతే ఎండలో ఏమా ఎవరి ఇంటికి వెళ్ళాము అనుకోండి, ఎండ ఏమంటావు? అమ్మా నీ చేత్తో వేడి నీళ్ళు ఏమంటారా? వేడి నీళ్ళు ఎవరు అడగరు, చల్లని నీరు అడుగుతారు. ఎందుకంటే ఆ చల్లని నీరు మన ప్రాణాన్ని ఏం చేస్తుంది చెప్పండి. మరి మన జీవితంలో కూడా దప్పిగొనిన మనకంట చల్లని నీరు ఎట్లా ఉంటుందో దూరదేశుడు వచ్చిన శుభ సమాచారం అట్లా ఉంటుంది. దీని ఆత్మీయ అర్థం చాలా గొప్పది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా విందుము గాక. హల్లెలూయా. ఒక శుభ సమాచారం చల్లని నీరు ఎట్లా ఉంటుందో కొన్ని మాటలు మీకు చెప్తాను, వినండి. ఒక రేవుగల పట్టణం ఉంది. అమ్మా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఒక రేవుగల పట్టణం ఉంది, అది సముద్రపు వాడరేవు. చెప్పండి ఏంటి? వాడరేవు. అట్లాంటి ఒక పట్టణంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆ వాడరేవు సముద్రం లాంటి ఒక పట్టణంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన గారు చేసిన పని ఏంటంటే తన దగ్గరనున్న ఆస్తి అంతా కూడా పనంగా పెట్టి కొన్ని అప్పులు కూడా చేశాడంట. ఆస్తి అంతా పనంగా పెట్టి అప్పులు కూడా చేసి సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా ప్రేమ దేవుని బిడ్డలారా తీసుకొని ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడంట. వినండి, ఒక వ్యాపారాన్ని ప్రారంభించడమే కాకుండా దీని అంతటిని, ఈ సరుకు అంతటిని కూడా ఒక షిప్పులో వేసి ప్రియమైన దేవుని బిడ్డలారా వ్యాపారం చేయాలన్న ఆశతో, వ్యాపారం చేయాలన్న కోరికతో దీని అంతటిని కూడా ఒక షిప్పులో లోడ్ చేసి దూరదేశానికి పంపించాడు. చెప్పండి, ఎక్కడికి? అమ్మా వినాలి, ఏ దేశానికి? దూరదేశానికి పంపించాడు. అయితే ఆ దూరదేశానికి సరుకుతో వెళ్ళిన షిప్పు మీరు జ్ఞాపకం చేసుకుంటే వాస్తవం అయితే 3-4 నెలల్లో మళ్ళీ వచ్చేయాలి. ఎన్ని నెలలు? 6 నెలలైనా రాలేదంట. చెప్పరేమా? షిప్ నిండా ఏం పంపించాడు? సరుకు. ఆస్తిని అంతా ఏం చేశాడు? పనంగా పెట్టాడు. కొన్ని అప్పులు కూడా చేశాడు. అర్థమైందమ్మా? సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు, సరుకులు అన్నీ కూడా లోడ్ చేసి పంపించాడు. పంపిస్తే ఇప్పుడు 3 నెలలకి లెక్క అయితే షిప్ రావాలి. కానీ ఎన్ని నెలలైనా రాలా? 6 నెలలైన. జాగ్రత్తగా వినాలి, 6 నెలలైనా షిప్ రాలేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోపు ఈయనకి ఏవేవో సమాచారాలు వస్తున్నాయండి. దీనికి ఏవేవో సమాచారాలు ఏంటంటే షిప్పు సముద్రంలో మునిగిపోయినట్లుగా. ఏమండి? షిప్పు సముద్రంలో మునిగిపోయినట్లుగా. సముద్రములో తుఫాను వచ్చి నీ షిప్పే కాదయ్యా బాబు, నీ షిప్పే కాదయ్యా, చాలా పడవలు కూడా ఏమైపోయినాయి? మునిగిపోయినాయి అని సమాచారం ఇచ్చారంట. అయితే ఈయన చాలా దిగజారిపోయాడు. అదేంటి షిప్పు మునిగిపోవటం ఏంటి? నా షిప్పే కాదు, చాలా మంది షిప్పులు మునిగిపోవటం ఏంటి? ఇదేమి సమాచారం అని చాలా దిగజారిపోయాడు. కారణం ఏంటంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంటికి వస్తున్నారు. ఏమి ఇచ్చిన వాళ్ళు? ఆల్రెడీ ఏం చేశాడు? అప్పుడు చేశాడు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు. ఇక బలవంతం చేయటం మొదలు పెట్టారు. 6 నెలలు అయిపోయిందిగా, తీసుకున్నావు, ఎప్పుడు ఇస్తావయ్యా? ఏంటయ్యా అంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో దిగజారిపోయాడు. ఆఖరికంట తినడానికి తిండి లేక, భార్యకి పిల్లలకి పెట్టుకోవడానికి ఏమీ లేక ప్రేమైన దేవుని బిడ్డరా ఆ వ్యక్తి మానసికంగా ఆందోళనలతో అనారోగ్యం పాలయ్యాడు. అయితే ప్రతిరోజు మాత్రం వాడరేవు దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకని? నా షిప్ ఏమైనా మాట్లాడేమా? అలిసిపోయి మానసిక ఆరోగ్యంతో ఉండి కూడా నా షిప్ ఏమైనా వస్తుందని వెళ్తున్నాడు. ఇలాగే ఒక్కొక్క రోజు ఎండవేళ వెళ్ళాడంట. వెళితే అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడంటే.
కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే ఒక జాలరి చూసి కొండలో నీళ్లు వెంటనే చల్లని నీరు ఉంటే ఆ చల్లని నీరు ఆయనకి పట్టించగానే కొంచెం ప్రాణం తప్పరిల్లిందంటండి. కళ్ళు తిరిగి పడిపోతే కొంచెం ప్రాణం తప్పరిల్లింది. ప్రాణం అయితే తప్పరిల్లింది, కానీ హృదయంలో మాత్రం ఆందోళన చెప్పరేమా చెప్పాలా? హృదయంలో ఆందోళన పోలేదు. ఎందుకని పోలా? నా డబ్బులన్నీ పోయినాయి, ఈరోజు అప్పులోళ్ళు వస్తున్నారు, నేను భార్యకి బిడ్డలకి ఏమి పెట్టుకోలేకపోతున్నాను, నా షిప్పుడు ఎప్పుడు వస్తుందో, నా సరుకు ఏమైపోయిందో, అసలు ఉందా? మాట్లాడరేమా? అసలు ఉందా? అసలు లేదా? ఇదే ఆందోళన, ఇదే మానసికమైన వేదనతో ప్రియమైన దేవుని బిడ్డగా అలాగే అక్కడే ప్రియమైన దేవుని పడిగాపులు కాస్తా ఉంటే ఈ లోపల చిన్న పడవ వచ్చిందంట. ఈ లోపల చిన్న పడవ వస్తే ఈ లోపల పడవలో నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకొని వస్తున్నాడంట. ఎప్పుడైతే ఆ వ్యక్తి పడవలో నుండి పరిగెత్తుకొని వస్తున్నాడో ఆ వ్యక్తిని చూడగానే ఈ వ్యక్తికి ప్రాణం లేకొచ్చిందంట. చప్పట్లు కొట్టేసారి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. ఆ వ్యక్తిని చూడగానే ఈ వ్యక్తికి ఏంటి? ప్రాణం లేచి వచ్చిందంట. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి తన దగ్గర పనిచేసే వ్యక్తి. 6 నెలల క్రితం ఆ షిప్పులో సరుకుతో పాటు వెళ్ళిన వ్యక్తి వచ్చాడంట. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఆ వ్యక్తిని దూరం చూడగానే ఈ వ్యక్తికి ఏమి లేచి వచ్చింది? 6 నెలల తర్వాత నేను బిడ్డరా ఆ సరుకుతో వెళ్ళిన వ్యక్తి ఈ వ్యక్తే. వచ్చి రాగానే ఒక శుభ సమాచారం చెప్పాడంట. చేతులు తీసుకోవటం చెప్పండి. ఏంటి ఆ శుభ సమాచారం? వాక్యం చదువుకున్నాక దప్పికొనిన వారికి చల్లని నీరు చెప్పు ఎట్లుండును, దూరదేశంలో వచ్చిన శుభ సమాచారం అట్లుండును. ఈ వ్యక్తి వచ్చి శుభ సమాచారం చెప్పాడంట. ఆ వ్యక్తి అలిసిపోయిన వాండర్ కదా, వాండర్ ఏమైపోయాడు చెప్పరేమా? ఏంటా నా పరిస్థితి, ఉందా లేదా, నా సరుకులన్నీ పోయినాయా, డబ్బులు అప్పులు వస్తున్నారా, ఆస్తి అంతా పనంగా పెట్టేశాను, చాలా బాధపడుతుంటే అలిసిపోయిన వాండర్తో అంటున్నాడట, అయ్యా 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 సముద్రంలో తుఫాను బయలుదేరితే ఒక దీపములో మేము వాడపెట్టుకొని 2 నెలలు అలాగే ఉండిపోయామయ్యా. ఎన్ని నెలలు చెప్పాలా? 2 నెలలు అలాగే ఉండిపోయామయ్యా, కానీ చివరికి చేరవలసిన గమ్యస్థానానికి మేము చేరామయ్యా. హల్లెలూయా. నీ సరుకులన్నీ ఒక రాజుగారు కొనేశారయ్యా అని చెప్పాడంట. హల్లెలూయా. ఎంత ధర పలికిందో తెలుసా? కోట్లు విలువైన డబ్బు మనకి ఇచ్చాడయ్యా. రేపు మరలా మన షిప్పు తెల్లవారే జాముకి మన దగ్గరికి రాబోతుందన్నాడు. చప్పట్లు కొట్టేసారి ప్రభువుని మహిమపరచండి. నీ సరుకంతా ఒక రాజుగారు కొనేశారయ్యా, కోట్లు ధర పలికిందయ్యా అనగానే మాట్లాడుతున్నా ఈయన ప్రాణం ఏమైంది? అలా దప్పి గురిన వారికి మనం చల్లని నీరు పోయగానే వారి ప్రాణం ఎలా తిప్పుతుందో దూరదేశంలో వచ్చిన శుభ సమాచారం. చప్పట్లు కొట్టేసారి ప్రభువుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. దప్పికొని ఆందోళనతో చితికిపోయి వేసారిపోయి నలిగిపోయి ఇక నా జీవితం చెప్పండి అయిపోయిందా? చెప్పడేమా? ఇక అప్పులు తీరే మార్గం లేదా ఈ కష్టాలు తీరే మార్గం చెప్పడేమా? ఈ బాధలు తీరే మార్గం ఒకవేళ నువ్వు దప్పికొని ఉన్నావేమో నాకు తెలీదు. నా దేవుడు చల్లని నీరుతో నిన్ను ఆదరించబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తికి దప్పి గురిన వేళలో ఏ నీళ్లు తాగినట్టుందా సమాచారం? చెప్పాలా? అంతకుముందు కళ్ళు తిరిగి స్పృహ తప్పి దిగజారిపోయాడు, అనారోగ్యం పాలైపోయాడు. ఈ శుభ సమాచారం రాగానే అతని ప్రాణం ఏమైంది? మీ జీవితాల్లో మీ హృదయాల్లో కూడా నా దేవుడు శుభ సమాచారం పలుకునుగాక. ఈరోజు చితికిపోయిన నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యం చెయ్యునుగాక. యాసారిపోయి నలిగిపోయిన నీ జీవితంలో నా దేవుడు ఒక శుభ సమాచారం నీకు పలుకునుగాక. నీ ప్రాణం తప్పునుగాక, నీకు నెమ్మది కలుగునుగాక. నా దేవుడు ఒక్కడే కార్యం చేయగలడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. లేరా ఈరోజు ఆందోళనతో నలిగిపోయిన లేరా? వేదనతో దప్పికొన్న వారు లేరా? చెప్పండి. సమస్యలతో దప్పికొన్న వారు లేరా? కానీ ఈరోజు దప్పికొన్న వారికి ఏ నీరు కావాలి? ఈ దప్పికతో ఒకవేళ ఉంటే మాత్రమా
మన దేవుడు తన వాక్యాన్ని చల్లని నీరుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. శుభ సమాచారంతో నీ ప్రాణాన్ని నా దేవుడు తెప్పరిల్ల చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రాణాన్ని తెప్పరిల్ల చేసేది ఏంటంటే చెప్పండి, చల్లని నీరు. మళ్ళానండి, ఏ నీళ్ళు? చల్లని నీరు. చల్లని నీరు. చల్లని నీళ్ళ గురించి బైబిల్లో చాలా ఉంది విషయం. దేవునికి స్తోత్ర. మత్తయి సువార్త 10:42 మీరు చదివితే, మత్తయి సువార్త 10:42. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు ఉన్నామా? ఒకరికి గిన్నెడు చన్నీళ్లు, వేడి నీళ్ళ చన్నీళ్ళ చెప్పండి, మాత్రం త్రాగనిచ్చును. వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని చేతులతో సారి స్తోత్రం చెప్పండి. ఏమీరంట? మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకున్నాడు. ఏ నీళ్ళంట? మనం కూడా ఎవరికైనా అంట గిన్నెడు ఏ నీళ్ళమ్మా? చన్నీళ్ళు ఇస్తేనంట, చల్లని నీరు ఇస్తేనంట, అది పరలోకంలో కూడా ఫలం ఉంటుందంట. చప్పట్లు కొట్టి ప్రభుత్వం అనిపించండి. అందుకే ఇక్కడ ఏ నీళ్ళు రాశారు? చల్లని నీరు, చన్నీళ్ళు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఆందోళనతో, కలవరాలతో దప్పికొన్న మన హృదయాలకు దేవుడు చల్లని నీరు ఇచ్చునుగాక. ఈ కలవర దినాల్లో చాలా మంది హృదయాలు బద్దలవుతున్నాయి. చాలా మంది హృదయాలు బద్దలవుతున్నాయి. ఎలా బద్దలవుతుంది అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, వ్యాధులను బట్టి చెప్పాలి, దేని బట్టి? బాధలను బట్టి, సమస్యలను బట్టి, ఏమా చెప్పలేమా? ఇంటి వారిని బట్టి, బయట వాళ్ళని బట్టి, ఇరుగు మటరేమో ఇరుగు పొరుగు వారిని బట్టి ఏం చేయాలో కొంతమందికి అర్థం కాక హృదయాలు వేడెక్కిపోతున్నాయి. అనండి, హృదయాలు, ఆలోచనలు వేడెక్కిపోతున్నాయి. చెప్పండి, ఆలోచనలు వేడెక్కిపోతున్నాయి. దేవునికి స్తోత్ర. ఇలాంటి సమయంలో దేవుడే చల్లని నీరనే వాక్యం ఇవ్వకపోతే మనం ఏమైపోతాం? ఈ వేడెక్కిపోతున్న సమయాలలో చల్లని నీరనే వాక్యం నిన్ను బతికిస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరు చాలాసార్లు ఆందోళనతో, సమస్యలతో వచ్చినప్పుడు వాక్యం మీకు ఎలా పనిచేస్తుందంటే చల్లని నీరులాగా అనండి. వెంటనే వాక్యం అని కానీ అప్పుడు అనిపిస్తుంది, నా ప్రాణం బైబిల్ ఈ వాక్యం బ్రతికిస్తుంది, నా బాధలలో ఇదే నాకు. హల్లెలూయా. మనం కూడా ఎండవేళ దప్పికలు కానీ ఎవరింటికి వెళ్ళగానే చల్లని నీరు కానీ మన ప్రాణం ఏమవుతుంది? మందిరానికి రాగానే మీ ప్రాణం ఏమవుతుంది? తెప్పరిలోపు చేసేది ఏది? దేవుని యొక్క మొదటి పాయింట్ చెప్పాను కదా, చల్లని నీరు ఏదమ్మా? దేవుని యొక్క వాక్యం. శుభ సమాచారం కూడా ఏంటమ్మా? దేవుని యొక్క ఆ శుభ సమాచారం నీ గుండెల్లోకి రాగానే నీ కలవరం, నీ ఆందోళన అంతా కూడా ఎగిరిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే నీకు ధైర్యం వస్తుంది, నా దేవుడు ఉన్నాడు, నా జీవితంలో గొప్ప కార్యాన్ని నన్ను ఎన్నడూ కూడా నా దేవుడు విడిచిపెట్టే దేవుడు, నన్ను మర్చిపోయే దేవుడు కాడని నీకు అర్థమవుతుంది. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. అందుకని అన్నాను, దప్పికొన్న వారికి చల్లని నీరు ఎట్లా ఉండునో మళ్ళీ చెప్పమా? దూరదేశం వచ్చిన శుభ సమాచారం అట్లుండును. దప్పికొన్న వారికి అండి అమ్మా వినండి, చల్లని నీరు చర్మం మీద పడినప్పుడంట ఆ శరీరంలో ఉన్న వేడిని అది తగ్గిస్తూ నాడీ వ్యవస్థను అంతా కూడా చల్లగా మారుస్తుందంట. ఏ వ్యవస్థని చెప్పనా? నాడీ వ్యవస్థ అంతా కూడా చల్లగా మారుస్తుంది. కొన్నిసార్లు అదే కదా మనం చూస్తున్నాం అక్కడక్కడ. ప్రేమ దేవుని బిడ్డగా భయంకరమైన రీతిలో ఆ శరీరంలో వేడి ఎక్కువైపోయినప్పుడు వాళ్ళకి వెంటనే మనం చల్లని నీరు ఇచ్చినప్పుడు ఆ నాడీ వ్యవస్థ చక్కగా మార్చబడుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర నుండి చల్లని నీరు వస్తుంది. ఇంకో మాట కూడా చెప్పనా? మన నోటి మాటలు కూడా చల్లని నీరులాగే ఉండునుగాక. చేతులతో సరి స్తోత్రం చెప్పండి. మీ మాటలు చల్లని నీరే, వేడి నీళ్ళే? మరి ఎన్ని డౌట్లు ఉంటాయి అనుకున్నారు నాకు? మరి అన్ని క్లారిఫికేషన్ చేసుకోవాలిగా. చేతులతో స్తోత్రం చెప్పండి. నా నోటి మాటలు చల్లని నీళ్ళండి అన్నోళ్ళు చేతెత్తండి. ఒక మాట చెప్పండి, ఇంట్లో భర్తతో, భార్యతో, పిల్లలతో అనండి, నాతో పాటు పడకండి. భర్తతో అను, భార్యతో చెప్పు, ఇంకా ఇరుగు పొరుగు వారితో, అందరితో కూడా నీ నోట్లో వచ్చే మాట ఎలా రావాలి? ఇప్పుడు వత్తనయా? వత్తనయండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి.
దేవుని స్తోత్రం. కొంతమందికి అయితే వేడి వేడిగా పొగలు కక్కుతూ వచ్చేస్తా ఉంటాయి. చెప్పరేమో ఎక్కడండి, వేడిగా పొగలు కక్కుతూ వచ్చేస్తా ఉంటాయి మాటలు. కానీ నేను అంటాను, మన నోట్లో నుండి చల్లని మాట వచ్చును కాక. చల్లని మాట వస్తే అవతల బతుకుతారు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కొంతమంది భయపడిపోతారు. మీకు తెలుసా, అమ్మో నువ్వు మాట్లాడమాక, నువ్వు మాట్లాడితేనే చెప్పలేమా భయం వేస్తుంది. కొన్నిసార్లు మాటలకు కూడా ఏం పెడతారు మనకి చెప్పండి, దండం పెడతారు. అందుకే మీ ఇరుగు వారితో కానీ మీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మీ మాటలు ఎలా ఉండాలి చెప్పండి, చల్లని నీరులాగా ఉండాలి. చేతులతో సరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట తీరు కూడా మార్చుకుంటాను. పాస్టర్ గారు అందరూ చేతులు ఎత్తున్న సరే. హల్లెలూయా. ఇంట్లో ఆ చల్లని నీరు మాటలు లేకపోవటం వల్ల గొడవలు అవుతున్నాయి. అవునా చెప్పలేమా, గొడవలు అవుతున్నాయి. అవునా, కలవరాలు చాలా భయంకరమైన ఆలోచన. ఎప్పుడు నీ ఇంట్లో చల్లని నీరులాగా నీ మాట ఉందనుకో గొడవ అవుతుందా? ఏమి స్తోత్రం. కొంతమంది తైక్కమంటే చాలు భర్త మీద అరవటం, భార్య మీద అరవటం, పిల్లల మీద చెప్పరా మీరా, పిల్లల మీద అరవటం, కుటుంబస్తుల మీద, ఇరుగు పొరుగువారి మీద మాట్లాడితే చాలు అరవటమే. వేడెక్కిపోతారు, ఎందుకో తెలియదు. నోటి నుండి మాట ఎలా రావాలి? నువ్వు ఒక్క మాట మాట్లాడి కానీ వాళ్ళకి చల్లని నీరు తాగినట్లుగా ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ నుండి అలాగే మాట్లాడతానో చేతులు ఎత్తండి. ఇది ఎత్తట్లేదు మీరు. చల్లని నీరు నాకు కావాలని అన్నారు కానీ ఇందాక నేను చల్లని నీరులాగా మాట్లాడతాను అంటలే మీరు. చూసా ఎంత ఆడ వచ్చిందో. మీకు అవసరమైన చల్లని నీరు చెప్పండి. మరి దప్పికొండ మనకి చల్లని నీరు ఇస్తాడా దేవుడు? ఇస్తాడు కూడా. మరి మన నోటి మాట కూడా ఎలా ఉండాలి? నీరులాగే ఉండాలి. యెషయా గ్రంథం 50:4 చదవండి బైబిల్లో. యెషయా గ్రంథము 50:4 అలసిన వాని మాటల చేత అమ్మ ఊరడించు. అబ్బా ఎంత అద్భుతంగా రాశారండి. అలసిన వారిని మాటల చేత ఊరడించు, జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యులకు తగిన నోరు యెహోవా నాకు. చేతులతో స్తోత్రం చెప్పండి. అలసిపోయారంట, మాటల చేత ఊరడించే జ్ఞానం నాకు కావాలని అడుగుతున్నారంట భక్తులు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. నిజంగా చాలా మంది అలసిపోయిన వాళ్ళు ఉన్నారు లేదా? అలసిపోయిన వాళ్ళకి ఏం కావాలంటే ఊరడించే మాట కావాలి. ఏ మాట? నెమ్మది పొందే మాట కావాలి. వాళ్ళు ఆదరించబడే మాట కావాలి. దేవుని స్తోత్ర. కొంతమంది వాళ్ళకే గాయమై పుండు అయింది అనుకోండి, వీళ్ళు వెళ్ళి పుండు మీద ఏం చేస్తుంటారు? మాట్లాడండి. వాళ్ళే బాధలో ఉన్నారు, వాళ్ళే అలిసిపోయి ఉన్నారు, చితికిపోయి ఉన్నారు, నలిగిపోయి ఉన్నారు. వెళ్ళి నీ మాట వాళ్ళని అమ్మా చెప్పు, ఓరడించి ఆదరించి అక్క చెల్లి ఏమవ్వదో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఏదో ఒక రోజు దేవుడు నీకు మంచి రోజు ఇస్తాడు. నీ దుఃఖాన్నంతా తీసేస్తాడు, నీ కన్నీరంతా దేవుడు తొలగిస్తాడు, నీకు ఆరోగ్యం అందరూ అనంటే ఇస్తాడు, నువ్వు బాగుపడతావు. ఇలాంటి ఓరడించే మాటలే చెప్పాలమ్మా. ఎక్కడికి? అలసిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. చేతిలో స్తోత్రం చెప్పండి. ఆ జ్ఞానం కూడా దేవుడు మనకి ఇచ్చును గాక. కొంతమంది వెళ్తారు, అసలు వాళ్ళు ఎందుకు వస్తారో కూడా మనకి మాట్లాడరేమ్మా తెలియదు. బాధల్లో, సమస్యల్లో, అనారోగ్యంలో వీళ్ళు నలిగిపోయి ఉంటే వీళ్ళు వచ్చి ఒక పెద్ద బాంబు పేల్చి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళకి ఎంతో చూసావా వచ్చింది, ఏమైనా నన్ను ఆదరించే మాట చెప్పిందా, నాకు ఉపయోగపడే మాట చెప్పిందా, ఇలాంటి మాటలు చెప్పేది, ఇలాగా పలకరించేది అని అక్కడక్కడ బాధపడిన వాళ్ళు మనకు అక్కడక్కడ కనపడదు. ఇవన్నీ క్రైస్తవులు నేర్చుకుందరు గాక. దేవునికి స్తోత్ర. ఎందుకంటే అలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేమ దేవుని బట్లారా. అవతల వ్యక్తి అలిసిపోయాడంటే దప్పికొని ఉన్నాడని అర్థం. అనండి, అలిసిపోయి ఉన్నాడంటే మళ్ళీ చెప్పు, అలిసిపోయి ఉన్నాడంటే ఇప్పుడు దప్పికొని వాడికి ఏం కావాలి చెప్పమ్మా? దప్పికొని ఉన్నాడంటే అర్థం చెప్తున్నా, అలిసిపోవుట అనండి, వేదన పడుట, కృంగిపోవుట, చెప్పు, నీరసించిపోవుట, అప్పుల చేత, నిందల చేత, అవమానాల చేత, ఎదురు దెబ్బల చేత మనుషులు అలిసిపోయి ఉంటే, అలిసిపోయిన వారికి దేవుడు నీకు ఇచ్చిన నాడుకును బట్టి అంట ఓరడించే మాటలే చల్లని నీరు. చప్పట్లు కొట్టండి.
ఓరడించే మాటలే. ఇలాగ మనల్ని ఓరడించేది ఎవరో చెప్పిన మొదటి వ్యక్తి దేవుడేనండి. చెప్పండి బట్టి దేవుడే. ఆయనే కానీ చల్లని నీరు ఇవ్వకపోతే మనం ఈ పాటికి ఏమైపోయేవాళ్ళం. ఆయనే మనం ఓరడించకపోతే మన బ్రతుకులు, మన జీవితాలు చెప్పమా ఏమైపోవచ్చు. కానీ చితికిపోయిన మన జీవితంలో దేవుడు ఎన్నోసార్లు మనం బలపరిచాడు. చల్లని నీరు అనే వాక్యం, శుభ సమాచారం అనే వాక్యం ఇచ్చి ఈరోజు మనందరినీ దేవుడు బతికించాడు. కాబట్టి ఈరోజు మనం సజీవ రెక్కల క్రింద ఉండి ఈరోజు మనం ప్రభువుని మనసారా మనం ఆరాధించగలుగుతున్నాం. హల్లెలూయా. మనుషులకు మాటలకైతే వాటికి ఎప్పుడో మన జీవితాలు చెప్పు. కానీ దేవుడు మాట్లాడబట్టి, దేవుని కృపను బట్టి, ఆయన చల్లని నీరు మనకి ఇవ్వటం బట్టి ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఇతరులకి చల్లని నీరు పోయుదుము గాక. హల్లెలూయా. మనం కూడా చల్లని నీరు పొందుకుందుము గాక. బైబిల్లో మీరు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో దేవుడు దప్పిగిరిల వారికి చల్లని నీరు ఇచ్చాడు. అనండి మాట. దప్పిగిరిల వారికి బైబిల్లో దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? చల్లని నీరు ఇచ్చాడు. ఇచ్చాడు ఇవ్వలేదమ్మా? ఇచ్చాడు. బైబిల్లో చాలా ఉన్నాయి. వాటిలో 2-3 మాటలు మీకు చెప్తాను, జాగ్రత్తగా అండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం మీరు చదివితే, నిర్గమాకాండము చదువమ్మా 17వ అధ్యాయం మీరు చదివితే, తర్వాత ఇశ్రాయేలీలు సర్వ సమూహము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యముల నుండి ప్రయాణం అయిపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున, ఏమి లేనందున? నీళ్లు లేనందున వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళమ్మని అడగగా మోషే నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలని వారితో చెప్పాను. దేవునికి స్తోత్ర. ఇక్కడ మరి ప్రజలకి తాగడానికి ఏమి లేవు. మీ అందరికీ తెలుసు, బండలు కొట్టగా బండ నుండి నీళ్ళు వచ్చినాయి. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. దేవునికి స్తోత్ర. ఏం కొట్టగా? ఇశ్రాయేలు ఏ నీళ్ళు తాగారు? ఇప్పుడు బండలో నుండి నీళ్లు తాగారు. మీకు మాట చెప్పనా? బండలో నుండి వచ్చే నీళ్లు చల్లని నీళ్లు. మళ్ళానండి, మళ్ళా చెప్పాలి. చల్లని నీరు ఇప్పుడు ఎవరు తాగారు? ఇశ్రాయేలీయులు. అందరనండి. వాళ్ళు ఎలా ఉన్నారు? దప్పికతో. అలానండి. దేవుడు వారికి చల్లని నీరు ఇచ్చారా అనండి. నాకు ఇస్తాడు పాస్కల్ చేతులు ఎత్తాడు. దప్పికలను మనకు కూడా దేవుడు ఇస్తాడా? అలిసిపోయినా, కృంగిపోయినా, నిందల చేత, అవమానాల చేత, ఎదురు చెప్పరమ్మా, కృంగిపోయిన నీకు కూడా నా దేవుడు చల్లని నీరు ఇస్తాడు. నీ ప్రాణాన్ని తెప్పరలు చేస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. మళ్ళా నా దేవుడు నిన్ను నిలబెడతాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చాడంటే? చల్లని నీరు ఇచ్చాడంటే. దేవుని స్తోత్రం. రెండో పాయింట్, హాగరు ఇష్మాయేలు ఉన్నారు. అవునా? పిల్లోడిని బెర్షెబా అరణ్యంలో ఎత్తుకొని తీసుకొని వెళ్తుంది. తిత్తులో నీళ్లు తీసుకెళ్ళింది. చెప్పండి ఏంటమ్మా? సగం దూరం వెళ్ళాక నీళ్లు అనండి. అయితే పిల్లోడు ఏడుస్తున్నాడు. ఏం కావాలండి? అదేంటి? అరణ్యం, ఎడారి. నీళ్ళు దొరుకుతాయా? పిల్లవాడి మరణం చూడలేక వీటికి ఎంత దూరం పొదల్లో పడేసి ఏడుస్తుందంట ఎవరో హాగర్. ఇక అయిపోయింది, ఇక నా పిల్లోడు చచ్చిపోతాడు. ఇక్కడ ఈ అరణ్యంలో ఎడారులు ఏముండవు, నీళ్లు ఉండవని. ఆ పిల్లోడు మరణం చూడలేక, కన్న కొడుకు మరణం పొదల్లో పడేసిందంట. దూరంగా కూర్చొని ఏడుస్తుందంట. నా దేవుడు అక్కడికక్కడే నీటి ఓటను పుట్టించాడు. చిన్నవారి మొర్ర విని అనండి. ఆ చిన్నవారి మొర్ర విని ఆ బెర్షెబా అరణ్యంలో, ఆ ఎడారిలో నా దేవుడు నీటి ఓట, అదేదో నీళ్లు కాదు, చల్లని నీళ్లు. చప్పట్లు కొట్టు ప్రభువుని మహిమపరచండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బిడ్డ ప్రాణం తప్పలింది. చప్పట్లు కొట్టండి. మానండి. ఆ బిడ్డ ప్రాణం ఏ ఓట? చల్లని నీటి ఓట. ఎక్కడ? బెర్షెబా అరణ్యం. మళ్ళానండి. నా దేవుడు ఎడారిలో కూడా ఏం పుట్టించగలడు? నీటి ఓటను ఆయన పుట్టించగలడు. దేవునికి స్తోత్ర. మీకు మాట చెప్పిన చాలా ఆశ్చర్యం అండి. బైబిల్ కావాలన్నా చాలా ఆశ్చర్యం అండి. ఆనాడు బెర్షెబాలో పుట్టించిన నీటి ఓట ఈ రోజు కూడా ఉంది. హలో, ఏనాడు? ఆనాడు.
ఆనాడు పుట్టించిన నీటి ఓట ఈనాటికి కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ముస్లిం సహోదరులు సంవత్సరానికి ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్తారు, దాని పేరు మక్కా అనండి, చెప్పాలి. ముస్లిం సహోదరులు ఒక ప్రాంతానికి వెళ్తారు, పవిత్రమైన స్థలంగా. ఎక్కడది? మక్కా. మీకు ఒక మాట చెప్తాను వినండి. అక్కడ ఉన్న నీళ్ళే ఈ నీళ్లు. చప్పట్లు కొట్టి ప్రభుత్వం. ఏ నీళ్లు? హాగరు ఇస్మాయేలు కోసం అరణ్యంలో పుట్టించారు చూడండి నీటి ఓట. ఆ మక్కా అన్న ప్రాంతంలో ఆ నీళ్లు ఉన్నాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ నీళ్ళకి పెట్టిన పేరే జుమ్ జుమ్ వాటర్ అనండి. మన చెప్పండి. ఆ నీళ్ళకి పెట్టిన పేరే జుమ్ జుమ్ వాటర్. ఎంత చల్లగా ఉంటాయంటే అంత చల్లగా ఉంటాయి. చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పండి. జుమ్ జుమ్ అంటే ఏంటి చెప్పరేమా? హల్లెలూయా. బాగా కూలింగ్ తింటే చెప్పరా మీరా? అందుకే దానికి మరి చల్లని వాటర్ అనేది, అందుకే దానికి ఏం పెట్టి పెట్టారు? పలకండి, ఆ మాట పలకరా. జుమ్ జుమ్ వాటర్ అనే పేరు పెట్టారు. ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రేమ దేవుని బిడ్డగా. మరి ముస్లిం సోదరులు మక్కాకి వెళ్ళి దేవుడైన యెహోవా ఆగరికి ఇస్మాయిల్కి పుట్టించిన నీటి ఓటని పవిత్ర స్థలంగా భావించి ఎప్పటికి వెళ్ళంటే ఆ నీళ్లు కొంచెం బాటిల్లో తెచ్చుకుంటారంట. అంటే బాటిల్లో ఎప్పటికీ కొంచెం నీళ్లు బాటిల్లో పట్టుకొని వాళ్ళ పిల్లలకి కూడా తాగిపిస్తారంట. చేతులతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క మాట చెప్పనా? ఆనాడు పుట్టిన ఓట ఈనాడికి తరిగిపోలేదంటే దేవుడు గొప్ప కార్యం చెప్పలేదు. అమ్మోయ్, బైబిల్లో రాయబడిన ప్రతి మాట రుజువులతో సహా ఉన్నాయండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆశ్చర్యమేనా? ఆనాడు పుట్టిన ఓట ఈనాడికి తరిగిపోలేదంట. ఎంత గొప్ప ఆశ్చర్యం. అరణ్యంలో ఒక పిల్లవాడి కోసం, ఇస్మాయిలు కోసం దేవుడు ఏమి పుట్టించడమా? ఇప్పుడు కూడా సాక్ష్యమే కదా. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఇప్పుడు మేము దేవుడు పవిత్ర స్థలంగా దాన్ని భావించి వెళ్ళి బాటిల్లో కొంచెం నీళ్ళు పట్టుకుని పిల్లలకి తాగిపిస్తూ ఉన్నారు. దేవుడు చేసిన ఎంత గొప్ప కార్యమో. దేవునికి స్తోత్ర. ఒకటి దప్పిగలను ఇశ్రాయేలీయులు, రెండోది దప్పిగలను హాగరు ఇస్మాయిలు. దేవునికి స్తోత్ర. ఇంకా ఇలాగ బోల్డ్ మంది ఉన్నారు. నీ జీవితంలో కూడా నీళ్ళు అయిపోయిన సమస్యలు ఉన్నావేమో. ఏదైనా సరే నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ బిడ్డ జీవితంలో ఏంటి? నీళ్ళు అయిపోయింది. చెప్పండి, ఏమైపోయినాయి? ఈరోజు మన జీవితంలో కూడా ఏమైపోయినాయి? నీళ్ళు. సమస్యల్లో ఉన్నావా? అన్ని అయిపోయిన సమస్యలు ఉన్నావా? కానీ దేవుడు నీ కొరకు చల్లని ఓట పుట్టించగలడు. చప్పట్లు కొట్టి ప్రభుత్వం. హల్లెలూయా. మూడవది న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 18-19 వచ్చిన చదువమ్మా. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18-19 వచ్చినారు. అప్పుడు అతడు మిక్కిలి తప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతను అమ్మా చచ్చి ఎవరండి ఈయనంటే సంసోను. చెప్పరేమా? పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. చంపిన తర్వాత ఈయనకి ఏం వేసిందంటే తీవ్రమైన దప్పికేసిందంట. చెప్పండి, ఎవరికి? చెప్పరమ్మా. 1000 మందిని చంపిన తర్వాత తీవ్రమైన దప్పిక వేసిందంట. ఎవరికి? కానీ నీళ్ళు ఎక్కడ కనబడట్లా. అప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రభువా, నేను నీ పక్షంగా నిలబడ్డాను, ఇప్పుడు నేను తీవ్రమైన దప్పికతో చచ్చిపోవాలా అని ప్రార్థన చేశాడంట. ఎవరు? చచ్చిపోతాడా? నా దేవుడు చచ్చిపోతాడా? బతికించే దేవుడా, చంపే దేవుడా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే అక్కడికక్కడే గోతులో నుండి దేవుడు నీళ్లు రప్పించాడంట. చప్పట్లు కొట్టి ప్రభుత్వం అయిపోతుంది. హల్లెలూయా. ఆ నీళ్లు చల్లని నీళ్ళు. మళ్ళానండి అమ్మ, ఎక్కడుండి? గోతులు నుండి. ఉందమ్మా బైబిల్లో లేహి అనే మాట ఉంటుంది అక్కడ. చెప్పండి, లేహి. చెప్పు, చదువునా? దేవుడు లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు
అక్కడ ఒక గోతిని చీల్చాడంట. గోతులను ఏం బయలుదేరినాయంట? ఆ నీళ్లు తాగి సంసోను ప్రాణం తెప్పరిల్లింది. చప్పట్లు పెట్టి ప్రభుత్వం అయిపోయింది. ఇలా చెప్పుకుంటే ఎంతమంది ఉన్నారు బైబిల్లో? అంటలా దప్పిగొన్న ఇశ్రాయేలుకి చల్లని నీరు ఇచ్చాడు దేవుడు. దప్పిగొన్న హాగరికి ఇశ్మాయేలుకి చల్లని నీరు ఇచ్చాడు దేవుడు. దప్పిగొన్న సంసోనుకి దేవుడు ఈరోజు నాకు కూడా ఇస్తారు. పాస్టర్ చేతులైతే స్తోత్రం చెప్పండి. దప్పికేంటో చెప్పారు కదా, అలిసిపోవటం, కృంగిపోవటం, మనుషుల ఎదురు దెబ్బల చేత, నిందల చేత, అప్పుల చేత, ఇది దప్పిగా ఉండడం. అంటే మనకి కూడా మన దేవుడు ఒక చల్లని నీరు, శుభ సమాచారం ఇచ్చి మన ప్రాణాలు తెప్పగా చేస్తాడు, మన బ్రతికిస్తాడు ఆయన. దేవుని వాక్యమే మనకి చల్లని నీరు. చప్పట్లు కొట్టి ప్రభుత్వం అయిపోతా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, సంసోను జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేసి అతని దప్పిక దేవుడు తీర్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే తర్వాత దావీదు ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 15-16 వచనాలు. 3 బలాఢ్యులు వెళ్ళి ఆ బత్లెహేము గవిని దగ్గర బావిలో ఉన్న నీళ్లు తీసుకొచ్చి దావీదుకి ఇచ్చారంట. అది చూడగానే సంతోషం కలిగిందంట. ఎవరికి? దావీదు గారికి. చెప్పండి, అది చూడగానే దావీదు గారికి ఏం కలిగింది? సంతోషం కలిగింది. ఉందమ్మా 23:15-16 చదువమ్మా. నాకు తెచ్చి ఇచ్చినలా ఎంతో సంతోషించదని అధికారితో పలకగా ఆ 3 బలాఢ్యులు తీసుకొని వచ్చి అయితే అతడు ఆ నీళ్ళు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగును, తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్ళు త్రాగుదని చెప్పి త్రాగనంలో గుండెను. ఆ 3 బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ నీళ్లు తాగలేదు కానీ ఆ నీళ్లు వినండి, చూస్తేనే సంతోషం కలిగిందండి. ఎవరికి? దావీదు గారికి. చప్పట్లు కొట్టి ప్రభుత్వం అయిపోవచ్చండి. హల్లెలూయా. తెమ్మన్నాడు అంతే. నాకు సంతోషం కలుగుతుంది. ఆ గవిని దగ్గర నీళ్ళు తెస్తే తాగకపోయినా నీళ్లు చూడగానే అతనికి ఏం కలిగిందంటే సంతోషము కలిగింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు నువ్వు అంటావు, ప్రేమ దేవుని బిడ్డలా, మనం అప్పుడప్పుడు ఏమంటావు అంటే బిడ్డల విషయంలో కూడా అంటాం, అరే నువ్వు అలా కూర్చోరా, నువ్వు ఇక్కడే ఉండు, నిన్ను చూస్తేనే నా కడుపు మాట్లాడండి. నేను అలా చూస్తాను కదా నిండిపోతా. దేని స్తోత్ర. ఇప్పుడు ఈ నీళ్ళు తాగల, ఆ నీళ్లు చూస్తేనే ఆయనకి దావీదుకి ఏం కలిగింది? సంతోషం కలిగింది. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. ఇక్కడ 4వది దావీదు. 5వ ఒక ఆమె మనందరూ తెలుసు, సమరయ్య. మాట్లాడండి. ఆమె కూడా చెప్పండి. ఆమె దప్పికొని ఉంది. ఆమె పాపం అనే దప్పికతో ఉంటే దేవుడు ఆమెకు జీవజలాన్ని ఇచ్చాడు. చప్పట్లు పెట్టి ప్రభు మైపరచండి. నేను ఇచ్చి నీళ్లు తాగు ప్రతి వాడు ఎన్నడు ఎప్పుడు మళ్ళా దప్పికొనడు. హల్లెలూయా. దేవుడు ఆమె దప్పిక తీర్చాడు. పాస్టర్ అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకా పాపం అనే దాహం ఆమె జీవితంలో లేదు. ఆత్మీయ దప్పికి వచ్చేసింది ఆమెకి. చప్పట్లు పెట్టి ప్రభు మైపరచండి. ఎవరి జీవితంలో? ఈరోజు దప్పికొన్న వారికి దేవుడు ఏం నిలుస్తానన్నా? మొదటి పాయింట్, దప్పికొన్న వారికి చల్లని నీరు ఎట్లుండనో దూరదర్శి వచ్చిన శుభ సమాచారము అట్లుండదు. ఈ రోజున చల్లని నీరు, శుభ సమాచారం దేవుని యొక్క వాక్యం. ఆ దప్పికొన్న వారు మన జీవితాలేనండి. దేంతో నువ్వు దప్పికొన్నావో దేవుడు నీకు ఒక చల్లని నీరు, ఒక శుభ సమాచారం దేవుడు నీకు ఇచ్చి నిన్ను దేవుడు బతికించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, శుభ సమాచారం వినాలి, నేను శుభ సమాచారం చెప్పాలి. మళ్ళా వినాలి. మనం కూడా ఎవరికి చెప్పిన ఏం చెప్పాలి? శుభ సమాచారమే చెప్పాలి. మన చెవులకి ఏది వినబడినా శుభ సమాచారమే వినబడి. ఇప్పుడు దప్పికొన్న వాళ్ళు వీళ్ళు చూస్తే శుభ సమాచారం విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? శుభ సమాచారం విన్నోళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మొట్టమొదట మనం చూస్తే చాలా మంది ఉన్నారు. కన్య మరియ. అందరూ కన్య మరియకు శుభ సమాచారం వినబడింది. చప్పట్లు పెట్టి ప్రభువుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. నాతో పాటు చెప్పండి, మంచి సమాచారం బ్రతికిస్తుంది, చెడ్డ సమాచారం బాధిస్తుంది. మనం
బ్రతికిస్తుంది, బాధిస్తుంది, చంపేస్తుంది. అదేనా? ఏది బతికిస్తుంది అనండి. నీకు కూడా ఎవరైనా మంచి సమాచారం మోసుకొచ్చారనుకోండి, వెంటనే నీ ప్రాణం నువ్వు బతుకుతావు, సంతోషిస్తావు. దేవుని స్తోత్ర. ఏంటి వార్త, ఏంటి సమాచారం కానీ మంచి శుభవార్త చెప్పామనుకోండి, వాళ్ళు ఎంత సంతోషపడతారో. బైబిల్ గ్రంథంలో అనేక మందికి దేవుడు శుభ సమాచారం ఇచ్చాడు. కన్య మరియ ఉంది, దయాప్రాప్తురాలా నీకు శుభం అనండి. అమ్మో ఏంటా ఈ శుభం అని తొందరపడితే ప్రేమ దేవుని బిడ్డరా, మనం గర్భవతి అవుతావు, కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టాలని. కానీ వెంటనే కంగారు పడిపోయింది. ఎందుకు కంగారు పడిపోయింది అంటే ఈమె కన్యక. అందరూ అప్పటికి ఇంకా పెళ్ళి నేను గర్భవతులు అవుతారా, ఇంకేమైనా ఉందా, సమాజం ఏమైనా ఉందా, నా బంధువులు ఏమైనా ఉందా, ఈ అవమానం నా వల్ల కాదని కంగారు పడిపోతుంటే వెంటనే వెనకాల వచ్చిన శుభ సమాచారం ఏంటో చెప్పనా, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు. చప్పట్లు కొట్టింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మలను గర్భవతి అవుతావు అనే ఒక మాట శుభ సమాచారం వచ్చిందో వెంటనే మరియమ్మ అంటుంది, నేను నీ దాసురాల్ని. అందరూ అనండి, మీ చిత్తమే నాలో సిద్ధించింది. ఇక విధేయురాలు అయిపోయింది. దేవుని స్తోత్ర. ఎంతో మంది కన్యకలు ఉండగా ఆ శుభ సమాచారం కన్య మరియ పొందుకుంది. దేవుని స్తోత్ర. ఈరోజు మనందరికీ లోకరక్షకుడిని కన్య మరియమ్మ అనుగ్రహించింది. దేవుడు ఆమెను ఒక సాధనంగా వాడుకున్నాడు. ఆమె ధన్యురాలుగా మారింది. చప్పట్లు కొట్టండి. ఎలాగమ్మా? లోకరక్షకుడిని కన్న తల్లి ఎలా మారింది? ధన్యురాలు. ఏ సమాచారం వెళ్ళింది ఆమె దగ్గరికి? శుభ సమాచారం వెళ్ళింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వెంటనే ఆమె ప్రాణం ఏమైపోయింది? అందరూ దూర దేశులతో శుభ సమాచారం చల్లని నీరు లాగుంటుందట. దేవుని స్తోత్ర. నీకు కూడా శుభ సమాచారం వచ్చును గాక, నీ దప్పిక తీరును గాక, నీ ప్రాణం తప్పరును గాక, నీ బాధల్లో నీ సమస్యలు ఓరుడుగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి 38 సంవత్సరాలు బట్టి రోగిగా ఉన్నాడు. ఏంటి 38 అంటే మాట్లాడమ్మా, సగం వయసు రోగమే, సగం వయసు రోగమే సరిపోయింది. ఇది 38 సంవత్సరాలు. ఒక్క మాట చెప్పాలంటే బెతెస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు బట్టి రోగంతో పడున్నాడండి. ఆదరించేవారు, సహాయం చేసేవారు లేరు, చేయూతనిచ్చేవారు లేరు, హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఆ 38 సంవత్సరాల రోగి దగ్గరికి దేవుడు వచ్చి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడిచి వెళ్ళిపోమన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుత్వం. ఆ వ్యక్తిగా ఏ సమాచారం? 38 ఏండ్ల బట్టున్న వ్యక్తిని నా దేవుడు బాగు చేశాడు. అతనంతలు అతలే లేచంట, పరిపెత్తుకొని నడిచి వెళ్ళిపోయాడంట. తన జీవితంలో, తన బ్రతుకులో ఆ దేవుని మాట చల్లని నీరు వంటిదండి. అయ్యా, ఎన్ని సంవత్సరాలు బట్టి నేను ఈ స్థలంలో పడున్నానయ్యా. ఎంత? 38 అనండి. మన వయసే 70 లేదా అధిక బలం ఉంటే 80. దాంట్లో సగం రోగానికి పోయింది ఆయనకి. అర్థమైందా? కానీ ఆ వ్యక్తికి దేవుడు ఏ సమాచారం ఇచ్చాడు? స్వస్థపడి కూర్చున్నారు అన్నాడు. నాకు సహాయం చేయడానికి ఎవరు లేదంటే నేనున్నానుగా నిన్ను బాగు చేసే దేవుడిని. దేవుడు వెళ్ళాడు దగ్గరికి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనం ఏ స్థితిలో పడి ఉన్నా మన దగ్గరికి వచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎవరు పట్టించుకోకపోయినా మన దేవుడు పట్టించుకునే దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎవరు మన పట్ల శ్రద్ధ చూపించకపోయినా మన దేవుడు మన పట్ల శ్రద్ధ చూపించే దేవుడు. ఆ వ్యక్తిని పట్టించుకున్న ఎవరు కదా, కానీ దేవుడు వెళ్ళి ఆ వ్యక్తి కోసం అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని దేవుడు బాగు చేశాడు. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నాను, వెంటనే 38 సంవత్సరాలు బట్టి ఉన్న వ్యక్తికి విడుదల కలిగింది. పాశాలను వారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈరోజు మీకు కూడా మంచి మాట. మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి విడుదల లేకున్నారో ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఏ సమస్య నుండి విడుదల ఇవ్వబోతున్నాడు, ఏ రోగము నుండి విడుదల ఇవ్వబోతున్నాడు, ఏ వ్యాధి నుండి, ఏ బాధ నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. ఒకేసారి విడుదల రాబోతుంది. చప్పటి బట్టి 38 సంవత్సరాలు బట్టి ఉన్న ప్రతి బంధకం పెరిగిపోయింది.
నా జీవితంలో కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నన్ను అందరి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించను, నీకు వెలుగు ఉదయించను. విడుదల సమీపించను, నీకు వెలుగు ఉదయించను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలోనే చెమ్మగిల్లు సమీపించను, నీకు వెలుగు ఉదయించును. 32 సంవత్సరాలు కట్టి విడుదలెత్తిగే నీవు మోసిన ఇందకు పూర్ణ ప్రభువు ఇచ్చెనులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన ఇందకు ప్రతిగా పూర్ణ ప్రభువు ఇచ్చెనులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నమ్మిన వారే సిగ్గుపడే శిరస్సేను. నీ స్థితి చూసి నమ్మిన వారే సిగ్గుపడే శిరస్సేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు విడుదల చెను, నీకు వెలుగు ఉదయించెను. పరమట విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. 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 చతుర్థ స్తోత్రం చెప్పాడు. ఎన్ని సంవత్సరాల రోగం నుండి విడుదల కలిగింది? మళ్ళా 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 మరి ఎన్నో సంవత్సరాలు బట్టి నేను అనుభవిస్తున్న నా సమస్య కూడా నా దేవుడు విడుదలిస్తారు. ఎంతమంది నమ్మగలరు? మీరు నమ్ముతారా? నెలలుగా సంవత్సరాలుగా మనల్ని పట్టి పీడిస్తున్న ప్రతి సమస్యకు విడుదల కలగబోతా ఉంది. విడుదల ఇవ్వబోతున్నాడు. చెప్పండి. మొన్న శుక్రవారం మాట చెప్పాను. 40 రోజులు బట్టి భయపడిన సైన్యం ఒక్క రోజులో ముగించిన దావీదు అనంటే 40 రోజులు బట్టి భయపడుతున్న సైన్యం ఒక్క రోజులో ముగించిన, వచ్చిన రోజే యుద్ధం ముగిసిపోయింది. చప్పట్లు కొట్టండి. ఏ రోజు? వచ్చిన రోజే యుద్ధం విడుదల కలిగిందా? నా జీవితంలో కూడా అదే కార్యం ప్రభు చేయబోతుంది. గొల్లియాతు అరుస్తుంటే 40 రోజులు భయపడిపోయారు, ఒక్క రోజులో ముగిచ్చాడంతే. చిన్నోడు వచ్చి బాలుడు వచ్చి ఫినిష్ చేశాడంతే. జవాబు వచ్చింది ఎన్ని రోజుల్లో? నీకు నాకు అలాంటి విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ వ్యక్తి విన్న శుభ సమాచారం మనం కూడా విందుము గాక. కన్య మరియ విన్న శుభ సమాచారం మనం కూడా విందుము గాక. హల్లెలూయా. ఇలాంటి కార్యం నా పట్ల కూడా చేయి ప్రభు అని వారు ఒకసారి చేతులు తీసుకోండి. ఈరోజు మీరు ఏ దప్పికతో ఉన్నారో వాక్యమే చల్లని నీరుగా మీ హృదయాల్లోకి వచ్చును గాక. వాక్యమే శుభ సమాచారంగా వచ్చును గాక. మీ ప్రాణాలకు తెప్పలు చేయును గాక. మిమ్మల్ని బ్రతికించును గాక. నమ్ముతాను పాస్టర్ వారందరూ చేతులెత్త. ఆ చల్లని నాకు కావాలని వారి చేతులెత్త. ఆ శుభ సమాచారం నాకు కావాలని వారి చేతులెత్త. ఓకేనా? ప్రార్థన చేద్దామా? దేవుడి మాటలు వెనుకలు దీవించును గాక. మోకాళ్ళు వేయండి.